ప్రపంచవ్యాప్తంగా రోజుకి ప్రతి 6గురిలో ఒకరు క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. అసలు క్యాన్సర్ అంటే ఏమిటి? క్యాన్సర్ అంటే శరీరంలోని కణాలు నియంత్రణ లేకుండా పెరిగి ఇతర భాగాలకి వ్యాప్తి చెందడాన్ని క్యాన్సర్ అంటారు. ప్రతి ట్యూమర్ క్యాన్సరస్ కాదు, ఎందుకంటే ట్యూమర్స్ 2 రకాలుగా ఉంటాయి. బినైన్ ట్యూమర్స్, మాలిగ్నెంట్ ట్యూమర్స్. బినైన్ ట్యూమర్స్ అంత ప్రమాదకరం కాదు, అవి సర్జరీ చేసి క్యూర్ చేయాలి. మాలిగ్నెంట్ ట్యూమర్ అది అదర్ పార్ట్స్కి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అది డేంజరస్. అసలు క్యాన్సర్కి కారణాలు ఏంటి? స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్, రేడియేషన్, కెమికల్ ఎక్స్పోజర్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ మ్యుటేషన్. క్యాన్సర్ని నిర్ధారించడం ఎలా? ఫిజికల్ ఎగ్జామినేషన్, బ్లడ్ టెస్ట్, యూరిన్ అనాలిసిస్, ఇమేజరీ టెస్ట్ అండ్ ట్యూమర్ మార్కర్స్, బయోప్సీ ఎట్సెట్రా. ఒక వ్యక్తికి లోవర్ అబ్డామినల్ పెయిన్ డ్యూరింగ్ యూరినేషన్ అండ్ బ్లడ్ ఇన్ యూరిన్ కంప్లైంట్స్తో హాస్పిటల్కి అప్రోచ్ అయ్యారు. అతనికి జీన్స్ ద్వారా క్యాన్సర్ ఉందని తెలిసింది. డయాగ్నోసిస్ ద్వారా అతనికి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిందని కన్ఫర్మ్ చేశాం. ఒక వ్యక్తి ఫీవర్, నైట్ స్వెట్స్, బ్లిస్టర్స్, బాడీ పెయిన్స్తో జాయిన్ అయ్యారు. అతని బంధువుని అడిగినప్పుడు అతను రోజు పనిచేసే చోట యూవీ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయినట్లు తెలిపారు. డయాగ్నోసిస్ ద్వారా లుకేమియాగా కన్ఫర్మ్ చేశాము. వ్యక్తి సివియర్ కఫ్తో సఫర్ అవుతూ దగ్గినప్పుడు బ్లడ్ రావడం గమనించగా వాళ్ళ చెల్లితో ఇంటరాక్ట్ అయినప్పుడు తన ద్వారా రోజుకు 2 ప్యాకెట్ల సిగరెట్ తాగుతారని తెలిసింది. ఫర్దర్గా డయాగ్నోసిస్ చేయగా లంగ్ క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. క్యాన్సర్ గురించి చాలామంది అవాస్తవాలు నమ్ముతూ ఉంటారు. అవేంటంటే వస్తే ఇంకా చనిపోవడమే అని నమ్ముతారు, కానీ క్యాన్సర్కి కూడా ట్రీట్మెంట్ ఉంది. ఎక్కువ జుట్టు ఊడిపోవడం కూడా ఒక క్యాన్సర్ లక్షణం అని నమ్ముతారు, కానీ క్యాన్సర్కి చేసే కీమోథెరపీ ట్రీట్మెంట్ వల్ల ఎక్కువ జుట్టు ఊడిపోతుంది, కానీ అది వ్యాధి లక్షణం కాదు. కూరగాయలు, పండు వంటి పోషకాహారాలు తీసుకోవాలి. ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి. మద్యం సేవించడం మానేయాలి. పొగాకుకు దూరంగా ఉండాలి. సరైన నిద్ర, అంటే రోజుకి 7 నుంచి 8 గంటల వరకు నిద్ర పోవాలి. వ్యాయామం చేయాలి. టీకాలు వేయించుకోవాలి.